వెల్కమ్ టు మీటీవీ న్యూస్. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి అంక్షారెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించబోమని గజ్వేల్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సర్దార్ ఖాన్ భారసా శ్రేణులను హెచ్చరించారు. గజ్వేల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్దార్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి సిద్దిపేట నుండి చేపట్టిన పాదయాత్రకు నర్సారెడ్డి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. తక్షణమే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఉపసంహరించుకోవాలని సర్దార్ అన్నారు. మా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి గారు చేపడుతున్నటువంటి పాదయాత్ర చూసి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు భయపడి ఈరోజు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. దీనిని వాళ్ళ యొక్క మానసిక స్థితి తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక మహిళ, ఒక రాజకీయాల్లో వచ్చినటువంటి కొత్త మహిళ అమ్మాయి ఈరోజు పాదయాత్ర చేస్తుంటే దానిని చూసి ఎవరో లేక వాళ్ళ పార్టీకి, వాళ్ళ శాసనసభ్యుడు కేసీఆర్కి ఇక్కడ పరువు పోతుంది, ప్రజలలో బదలామవుతుందని దుషాలోచనతోటి ప్రజలను మభ్యపెట్టడానికి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. దీనిని యావత్ గజ్వేల్ ప్రజలు ఖండిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అంక్షారెడ్డి గారు చేపడుతున్నటువంటి పాదయాత్రకు మా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి గారు సంఘీభావం తెలపడం జరుగుతుంది. నర్సారెడ్డి గారితో పాటు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంటే నరేందర్ రెడ్డి కానివ్వండి, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ ఆమెకు సంఘీభావంగా ఈరోజు వేలాది మంది ఈరోజు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ నుండి రాజ్భవన్ కు బయలుదేరి ఈరోజు 4వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఈ యాత్రను చూసి బీఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారు. తక్షణమే వాళ్ళు తమ పద్ధతులు మార్చుకోకపోతే దానికి సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం. ఇంకొక విషయం ఏమంటే ఈరోజు మా నాయకుడు తుంకుంట నర్సారెడ్డి గారిపై దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. నర్సారెడ్డి గారు కాడయాత్ర, బైక్ యాత్ర చేస్తూ ఆయనకు నడుము నొప్పి ఉందని వ్యక్తిగత విషయాలపై చర్చించడం జరుగుతుంది. ఈ యాత్ర నర్సారెడ్డి గారు చేయడం లేదు. అంక్షారెడ్డి గారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాత్రమే చేయడం జరుగుతుంది. వారికి సంఘీభావంగా సీనియర్ నాయకులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఇంకొకటి, ఆయనకు నడుము నొప్పి ఉందని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వాట్సాప్ గ్రూపులలో దుష్ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇది చాలా సిగ్గుచేటైన విషయమని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం. మీకు నిజంగా అది ఉంటే మీ శాసనసభ్యునికి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కూర్చోబెట్టి ప్రజా సమస్యలపై చర్చించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని ఏడల రాబోయే కాలంలో ప్రజలే మీ పార్టీని, మిమ్మల్ని భూస్థాపితం చేస్తారని హెచ్చరిస్తున్నాం.